అలాగే మీరు చిరంజీవి గారికి వీరాభిమాని. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు వీరాభిమానులు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు, దాంట్లో నేను ఒకడిని. అంటే అన్నయ్యని చూడాలి, అన్నయ్యతో మాట్లాడాలి. అబ్బా ఏంటబ్బా ఈయన ఈ కష్టం ఏంటి, ఈ హార్డ్ వర్క్ ఏంటి, ఎంత సిన్సియర్గా ఉన్నారు, ఎక్కువ వివాదాలు దూరంగా ఉంటారు ఆయన, పట్టించుకోడైనా. సో ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని మనం కలవాలి అని చెప్పి అందరూ ఊరల నుంచి బయలుదేరింది చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని. నేను కూడా ఒక పెట్టి పట్టుకుని తాడేపల్లి నుంచి బయలుదేరింది చిరంజీవి గారిని తీసుకుని. పున్నమి నాగు సినిమా నుంచి నేను ఆయన ఫ్యాన్. పున్నమి నాగులో ఏం చేశాడు అతను అని మాకు ఒక లెక్చరర్ ఉండేవాడు, మా ఇంటి పక్కన ఉండేవాడు ఆయన. పున్నమి నాగు ఆయన ద్వారానే వెళ్ళాను నేను సినిమాకి, మా ఊర్లోనే తాడేపల్లిగూడెంలో. అతను ఇప్పటికీ నేను చెప్పిన మాట నిజం కదా. చిరంజీవి గారు అప్పుడే అన్నాడు, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళి హీరో వస్తున్నాడని. అంటే ఆయన ఎంత ఆయన మీద ఎంత నమ్మకం ఉంది, ఆయన హార్డ్ వర్క్ మీద, ఆయన డెడికేషన్ మీద. అలాగా చెప్పేవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఆంధ్రాలో. సో పున్నమనాగ తర్వాత ఏమున్నాడు, తర్వాత మొగుడు కావాలి, తర్వాత చిరంజీవి గారు అంటే ఒక బ్రాండు, ఒక స్టైలు, ఒక డ్యాన్సు, అప్పట్లో ఎవరిలో లేని స్పీడ్నెస్, అవన్నీ తీసుకొచ్చి అన్నయ్య ఇప్పటి వరకు రావడానికి ఇప్పటికీ కష్టపడుతున్నారంటే ఓన్లీ మెగాస్టార్ అనేది ఊరికే రాదండి. అది చాలామంది ఏంటంటే ఒక సినిమా అవుతుందో లేదో తెలియదు, అది మన దౌర్భాగ్యం. ఆ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు. సపోజ్ అది ఏదైనా ఆడింది అనుకోండి, ఇంకా వాడు ఏదో పేర్లు పెట్టేసుకుంటాడు వాడి పేరు ముందు. కానీ ఇంత డెడికేటెడ్ అయ్యి కూడా చిరంజీవి గారు అలాంటి టైటిల్స్ పెడితే అంటే అసలు ఒప్పుకోలేదంట ఫస్ట్లో. సుప్రీం హీరో అన్నారు, తర్వాత ఇంకొక టైటిల్ వచ్చిన తర్వాత మెగాస్టార్ అంటాకి అర్హుడు ఆయన ఒకడే. సూపర్ స్టార్ అంటాకి అర్హుడు రజనీకాంత్ గారు. అలాగా ఇవన్నీ చూసి వీళ్ళ డెడికేషన్, వీళ్ళ క్రమశిక్షణ, కొన్ని తరాలు రాజభోగాలతో అనుభవించే ఆస్తిపాస్తులు ఉన్న డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఆయన. చక్కగా మాట్లాడతాడు అందరితోటి. అలాంటి వ్యక్తి మన తెలుగు సినిమా పరిశ్రమకి నిజంగా దొరకటం మన అందరూ అదృష్టం, ప్రపంచంలో ఉన్న అభిమానులందరికీ ఒక అదృష్టం. ఆ చిరంజీవి గారిని ఎదురుగుండా చూసి ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు శబరిమలై వచ్చాడు ఆయన, నేను శబరిమలై వెళ్ళాను. ఆయన చూసి మాట్లాడి ఆయనతోటి ఆయన క్రమశిక్షణ, ఆయన డెడికేషన్, అప్పుడు మాట్లాడిన మాటలు. అలాగే వారి ఇంటికి పిలిపించారు నన్ను ఒక 7 ఏళ్ళ క్రితం, 6 ఏళ్ళ క్రితం. అప్పుడు ఎలా మాట్లాడారో ఇప్పుడు అలాగే మాట్లాడారు. అది మామూలుగా ఎవరికి రాదు, తెచ్చిపెట్టుకుని మాట్లాడతారు. కొంతమంది అయితే ఏమో మౌనం, ఓకే ఇంకేంటి ఏమన్నా కలుద్దాం అని అంటారు. అంటే అక్కడితోటి మనం వెళ్ళిపోవాలి. ఇంకా ఈయన అలా కాదు, గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఫ్యామిలీ గురించి అడుగుతాడు, పిల్లలు ఎలా ఉన్నారు అంటారు, మనం ఎలా ఉన్నాం, మన అలవాట్లు ఎలా ఉన్నాయి, మీరేమన్నా సంపాదించుకోండి, నిలబడండి. అలాగా ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. సో చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా ఇప్పుడు చాలామంది యూత్ వస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి, చాలామంది పరిచయం అయ్యారు, కొత్త కొత్త హీరోస్ వస్తున్నారు. కానీ చాలామంది ఏంటంటే ఈరోజు ఒక సినిమా హిట్ అవ్వగానే కొంచెము ఈగోస్ ఇలాంటివి చాలామందిని చూస్తున్నాం. సో చిరంజీవి గారిని చూస్తే మీకు ఒక గుడ్ క్వాలిటీ అనేది ఒకటి అనిపిస్తుంది. సో అలాంటిదే ఇప్పుడు వచ్చే యువత ఎలాంటి ఆయన్ని తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎలాంటి విషయాల్లో ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అంటారు? వీళ్ళు ఇప్పుడు మేమందరం ఇన్స్పైర్డ్ బై చిరంజీవి గారు అని చెప్తారు కదని అవన్నీ ఏదో మీడియా ముందు చెప్పే మాటలే. చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఆయనలాగా బాండింగ్ అయి ఉండాలి, ఆయనలాగా డెడికేటెడ్ అయి ఉండాలి, ఆయనలాగా కష్టపడి పనిచేయాలి, ఆయనలాగా డ్యాన్స్ ఉండాలి, ఆయనలాగా కామెడీ చేయాలి, ఆయనలాగా ఫైట్లు చేయాలి. వీళ్ళు ఏంటంటే ఆయనలో ఉన్న మంచి గుణాల్లో 100 ఉంటే ఒకటి పట్టుకున్నా చాలు, ఈ బికేమ్ ఏ స్టార్. వీళ్ళు ఏంటంటే వచ్చి మాకు చిరంజీవి గారు ఇది, చిరంజీవి గారు ఇది అని చెప్పి చెప్తారు. కానీ చిరంజీవి గారి క్వాలిటీస్ నువ్వు ఏం తెచ్చుకున్నావు,
ఏమి నేర్చుకున్నావు? ఒక సినిమా హిట్ అయిపోయాక ప్రొడ్యూసర్ల మీద కాలు పెట్టడం ఒకటే తెలుసు తప్ప చిరంజీవి గారు ఎంత పెద్ద రేంజ్కి వచ్చినా కూడా రేట్ అసలు పెంచలేదండి అప్పట్లో. వాళ్ళే ఇస్తారు మనకి ఒక పీఠం, ఒక హీరోని చేశారు. ఆ హీరో నుంచి సుప్రీం హీరో చేశారు, సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ని చేశారు. సో దే లవ్, వీ లవ్ అవర్ ప్రొఫెషన్లో మనం అద్భుతంగా మనం పనిచేస్తే ఆటోమేటిక్గా ప్రేక్షకులు మనకి బ్రహ్మరథాలు పడతారు, ప్రొడ్యూసర్లు మనల్ని గౌరవిస్తారనే పాలసీ అది ఎంతమంది చేస్తున్నారండి? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం అని చెప్పి చెప్తారు. చెప్పటం కాదు, అది ఆచరించి చూపించండి. ఓకే, చూపిస్తే అప్పుడు ఎస్ నేను కూడా చిరంజీవి అభిమానిని, చిరంజీవి గారిలాగానే నేను ట్రై చేశాను, నిలబడ్డాను అని చెప్పాలి. కానీ కొత్త హీరోలు వస్తున్నారు, పేర్లు అనవసరం, వాడు ఏంటో తెలియదు. ఒక సినిమా అదేదో నేను చెప్పాను కదా ముందు మీకు, మన అదృష్టం బాగుండి ఆడ దురదృష్టం బాగుండి ప్రేక్షకులు దురదృష్టం అయ్యి హిట్ అయింది అనుకోండి, ఇంకా చచ్చిపోయామే మనం అక్కడ వెళ్ళి కలవాలంటే క్యారవాన్ బయట సార్ ఏమో వేరే స్టోరీలో ఉన్నారండి, ఈ బిల్డప్లు ఎక్కువ ఉంటాయి. అప్పుడు దాకా ఏం ఏముండదు. ఇప్పుడు చిరంజీవి గారు కారు దగ్గర సెట్లోకి వస్తే లైట్ బాయ్స్ని కూడా పేరు పెట్టి పిలుస్తాడు, ఎరా ఎలా ఉన్నారు ఏంటి అని. అది చాలండి, ఒక లైట్ బాయ్ని అలా టచ్ చేస్తే ఎరా ఎలా ఉన్నావు ఏంటి, అలవాట్లు తగ్గించుకో, బాగా కష్టపడి పనిచేయి అనగానే 9 వరకు చేయాల్సిన వాడు రాత్రి 2 వరకు పనిచేస్తాడు. అంతటి అభిమానం పెట్టుకుంటారు పెద్ద ఆయన మనల్ని వచ్చి అలా టచ్ చేశాడని. కానీ అన్న వాళ్ళందరూ ఏమంటారు చూసారా, ఆల్ దట్ గిల్టర్స్ ఆర్ నాట్ గోల్డ్ అండి, మెరిసేదంతా బంగారం కాదు. చాలామంది చెప్తారు దెర్ ఈజ్ నో రీప్లేస్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, నో రీప్లేస్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి. వాళ్ళ లెవెల్స్ ఆ రేంజ్లో ఉన్నాయి.